రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. నమస్కారం సార్. నమస్తే అండి. రావు గోపాలరావు గారు చెప్పినట్టు మనిషి అన్నాక ఏదో కొంత కళాపోషణ ఉండాలి, లేకపోతే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది చెప్పండి. అందుకే ఇప్పుడు పూర్వకాలంలో ఒకసారి ఒక ఆయన అచ్చు యంత్రం కనిపెట్టేశాడు, ఆ తర్వాత ఇంకొక ఆయన టీవీ కనిపెట్టేశాడు, ఇంకొక ఆయన కంప్యూటర్ కనిపెట్టాడు. ఎంత ఎందుకండి మా ఆవిడ 3 పిల్లలను కనిపెట్టింది. నేను ఏదైనా కనిపెట్టాలి కదా, లేకపోతే బాగుండదని చెప్పి కనిపెట్టాను. అందుకని చెప్పి ఇప్పుడు నేను ఒకటి ఆవిష్కరించబోతున్నాను మీ ముందు. చాలా సంతోషంగా ఉంది. వీడి గుమ్మడికాయ ఎంత పిచ్చి వచ్చేసింది అనుకున్నారు కదా, పిచ్చేం కాదండి. చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు, పరీక్షకి ఫీజు కట్టాలంటే ఎరా డబ్బులు ఏమన్నా చెట్లు కాస్తున్నాయి అన్నారు. డబ్బుల చెట్టు కనబడితే ఎలాగుంటుందో నాకు బాగా వచ్చిందండి. కానీ డబ్బుల చెట్టుని ఇంట్లో మనం కనిపెట్టామనుకోండి, కోళ్ళు వచ్చి పీకేస్తుంటాయి, పక్కింటి వాళ్ళు వచ్చి పీకేస్తుంటారు. ఇదంతా మన వల్ల కాదు. ఆ డబ్బులు ఏదో మనలోనే వస్తాయి. అంటే ఇప్పుడు జుట్టు పెరుగుతుంది, గోల్డ్ పెరుగుతున్నాయి, డబ్బులు కూడా పెరిగితే తప్పే ఉందని చెప్పి 4 రోజుల పాటు నా బెడ్రూమ్ లో కూర్చుని కరెన్సీ ఇంజెక్షన్ చేయించుకుని డబ్బులు ఎలా మొలిచేసాయి. బ్యాంకుకి వెళ్ళక్కర్లేదు, పని చేయక్కర్లేదు, ఎవరు అడిగినా సరే పీక్కుని ఇచ్చేస్తుండడమే. మీరే ఎలా ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు మా ఆవిడ ఎలా ఫీల్ అయిపోద్దు. వచ్చే దల్లచ్చి దీనికి డెడికేషన్ ఎక్కువ. 1 రౌండ్ తిరగమన్నాను, స్కిట్ లో ఎక్కువ కనిపించాలని 3 రౌండ్లు తిరిగింది. అప్పటికి మా మామగారు చెప్పారు, అల్లుడు గారు మా అమ్మాయి చాలా మంచిదండి, కూర్చోమంటే పడుకుంటదని చెప్పారు. చాలా మంచి అమ్మాయి. దా ఏమండి, ఏంటండి ఇది? ఏంటో చెప్పుకో చూద్దాం. డబ్బులండి ఇవి. ఇంక నువ్వు దేనికి వరి అవసరం లేదు. పట్టు చీర కావాలా పీక్కో కొనుక్కో, గాజులు కావాలా పీక్కో కొనుక్కో, అంతే. మీరు నా బెడ్రూమ్ కా చేంజ్ చేయలేకుండా ఇది బాగా మాత్రం బాగా చేశారండి. ఏమండి, నాకు వచ్చిన డౌట్ వచ్చిందండి. ఏమండి, మీరు ఇంజక్షన్ తీసుకొని డబ్బులు మొలిచేలా చేశారు. నాకు పట్టుచూరు ఇంజక్షన్, నాకు మేకప్ కిట్ ఇంజక్షన్, నాకు నెక్లెస్ ఇంజక్షన్ ఇచ్చారు అనుకోండి, నెక్లెస్ ఇలా వస్తుంది బీరోలో పెట్టేస్తాను, ఇలా వస్తుంది బీరోలో పెట్టేస్తాను, ఇలా వస్తుంది బీరోలో పెట్టేస్తాను. ఈ విషయం వాళ్ళకి వీళ్ళకి తెలిసింది అనుకో, నువ్వేం ఫోటో తీసుకుంటావు నాతోటి? మర్చిపోతే భలే గుర్తు చేస్తారండి. అయ్యా ధర్మం చెయ్యా. అడుక్కున్నోడు తినగా ఇంట్లోకి వచ్చాడంటే ఈదులో ఉండాలి గాని ఆడు సాగు తిన్నట్టున్నాడు. రే ఏం చూస్తున్నావురా? అయ్యా ధర్మం చెయ్యా. ఏంటో ధర్మం చేసేది ఏం లేదా? అయ్యా ధర్మం లేదురా. ముట్టైనా పర్వాలేదు. ముట్టి కాదురా, నోట్రా. నీకు 2 ఇచ్చాను కదరా, ఇంకేం కావాలరా? టెంక కావాలి సార్. టెంక కావాలా? కొడితే టెంకు పగిలిపోతున్నాయి. చెట్టు అనుకుంటున్నావు టెంక? రుసూపం రుసు రూపం కదా, విశ్వరూపం. ఇలా తొందరగా వెళ్ళి తలిపేసి బాబా తెలిసిపోయేలా ఉంది. ప్రపంచ చరిత్రలో అద్భుతమైన ఘట్టాన్ని మనం చూస్తున్నాం. ఒక మనిషి నిండా ఏదేదో కనబడతా ఉండాలి. సంభ్రమాచర్యాలు మనం గురి పెడతాం. ఎత్తి పెట్టరా. నిజంగా చూస్తా ఉంటే మొత్తం కరివేపాకు పడుతుంది, కొత్తిమీర పడుతుంది ఇంట్లో. కానీ బాడీలో ఇలా కరెన్సీ పట్టడం ఫస్ట్ టైం జీవితంలో చూస్తా ఉండవు. మళ్ళీ విధంగా చెప్పాలి, నువ్వు లైవ్ ఇచ్చావుంటే పబ్లిక్ అంతా ఇంటి మీద పడతారు. మొత్తం రొల్చుకుపోతే నా బతుకు బాయిలర్ కోడ్ అయిపోతున్నా నాయన. ఏమండి, మీకు విషయం తెలుసా? ఏంటి? మీరు హీరో అయిపోయారు. హీరో అంటే కొడితే పళ్ళు రాలిపోతాయి. తలుపెక్కి నేను ఎలా అనుకున్నాను అలాగే ఉంది. ఇక్కడ అంతా ఇల్లు అద్దెకి కావాలా? రాయదండి, నేను పెద్ద డైరెక్టర్ అండి బాబు. డైరెక్టరా? ఎక్కడేం పని? ఇక్కడే లేదండి, మీతో కథ ఏమని వచ్చాను. నాతో కదా? ఏం కదా? టైటిల్ ఓకే అయిపోయిందండి. టైటిల్ ఓకే అయిపోయింది, కథ ఓకే కాలేదు. టైటిల్ ఏంటి? కొమ్మ కొమ్మకో సన్నాయి కింద ₹1,00,00,000 ఉన్నాయి. నాతో సినిమా వద్దు, ఏం వద్దురా బాబు, నీకు దండం పెడతాను. తీయకరా. చాలా బాగుంటుంది సార్ సినిమా. వద్దురా నాయన. టాలీవుడ్ బాలీవుడ్కి వెళ్ళిపోతారండి మీరు. బట్టలు లేకుండా ఇలా యాక్ట్ చేయలేనే బాబు, నా వల్ల కాదు. అర్జెంట్కి వెళ్ళి తలుపు. ఇందాక ముస్టోడి మళ్ళీ వచ్చేయండి. ఫ్యాన్ ఒట్టుకొచ్చేట రాలితే ఏం చూద్దాం వచ్చా. పళ్ళు రాలితే ఏరుకుంటావా? బంగారు పల్లెనా? ఆ వినాశి గారు పంచి దయ్యకురా నా దగ్గర. వెళ్ళు. ఏదో తలుపేసావా?
నేను ఇక్కడే ఉన్నాను కదా, తెలిసిందేట అక్కడ. ఎక్కడ మీ ఆయన? ఆయన ఏం చేద్దు నన్ను కూడా చేసుకో. ఏం మాట్లాడుతావు అంటే మీరు ఏం చేయట్లేదు కదా అని. కత్తి చూసే అంత పొదునుకుందో చేస్తా. అవునా? ఒక్క నిమిషం అండు. పదులైన కత్తిని చూసి ఎన్ని రోజులు అవుతుందో. కత్తి చేసేస్తా. అరే ఈ డబ్బులన్నీ సంచిలో పెట్టు. ఎలా పెట్టమంటావు? ఏం నొప్పేటస్తుంది. ఒక్క 10 రోజులు అయితే పెద్ద పెద్దలాగా. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. అబ్బా నువ్వెందుకు పీకేవే? ఇంట్లో కందిపప్పు అయిపోయింది. ఒసేయ్! ఆపండి 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 ఆపండి. మీ కాళ్ళు పట్టుకుంటారండి. మీ దాన్ని పీకండి. ఒక 5,000 ఉంచండి. ఆషాఢ మాసం ఆఫర్ వస్తుంది, పట్టుకోకుండా. ఒసేయ్! ఒరేయ్ అయ్యా, నీ కాలు పట్టుకుంటాను. నువ్వేం కష్టపడకు, ఇంట్లోనే ఉండరా. నెలకి 50,000 పంపించేస్తాను ఇంటికి. షార్ప్ కత్తి పంపించకపోతే నరికేస్తా. ఏమండి ఆ కత్తిస్తారా? ఉల్లిగడ్డలు కోసుకుంటారండి. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. ఇదిగో ఆగు, ఎవరికి ఏమని చెప్పుకున్నావు. ఇప్పటికే ఒళ్ళంతా బాయిలర్ కోల్డ్ అయిపోయింది. హలో, విషయం చెప్పు. ఓకే ఓకే. ఏమండి మా ఇంటికి మన బంధువులు పెద్దరాడు అమ్మ వాళ్ళందరూ వస్తున్నారట. మేము రెడీగా ఉండమని చెప్పి మీ పీక్కోవడానికి. ఒక్క నిమిషం ఒక్క సెల్ఫీ అండి. బాబు గారు నమస్కారం. రోజా గారు నమస్కారం. లైటింగ్ వచ్చినప్పుడే అర్థమైంది మీరు వచ్చారని. నిహారిక గారు ఇప్పుడైనా ఒప్పుకుంటారా? డీజే కన్నా జబర్దస్త్ నెంబర్ 1 అని. మీకు కూడా నమస్కారం. ఎంత అంటావా? కొత్త పళ్ళు రాలిపోతే ఏమనుకుంటున్నావా? ఎంత అంత పిల్లని చూస్తే ఏమనుకుంటది? మనకి దేవుడు మంచి పిదిక్ ఇచ్చేదండి. అది ఫిజిక్ కాదు, ఫిజిక్. మనం ఇప్పుడు పెళ్లి చూపులు ఇప్పటికే లేట్ అయిపోతున్నాం. 150 పెళ్లి చూపులు ఇది. ఎన్నోదో చెప్పమన్నానా? పెళ్లి చూపులు అంతే తడిపోదు కదా. పబ్లిక్ ఏమనుకుంటది మన గురించి? ముదిరిపోయేది అనుకుంటది. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మనం వాయిస్ తింటేనే అమ్మాయి పడిపోవా. అందుకని మనం డబ్బింగ్ తిని పెట్టి వెళ్తున్నాం. మనం టైం అయిపోతా వస్తాం ఇప్పుడే. టైం అయిపోతుంది, అల్లుడు గారు వస్తా అన్నారు, ఇంకా రాలేదేటి? మీరు లంగాలో అల్లుడు గారే ఏంటి ఎంత లేట్ అయింది? అంటే కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అడ్రస్ వెతకడానికి టైం అయిపోయింది. ఓకే ఓకే, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. అల్లుడు గారు రండి రండి, కూకోండి. అమ్మాయిని పిలిపిస్తాను, కూకోండి. అల్లుడు గారు మీకే ఫోన్ వస్తున్నట్టుందండి. హలో, ఎవరండి? నీకెన్నిసార్లు చెప్పదా మీ అమ్మాయి నాకు ఇష్టం లేదు, మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకోను. ఏమనుకుంటావు నువ్వు? రే లబ్బే, రే చంపేస్తా నేను. నీకు 200 కోట్లుంటే నాకు 400 కోట్లు రా. ఏ లబ్బే, ఎన్నిసార్లు చెప్పాలి? ఫోన్ పెట్టారా లబ్బే? అల్లుడు గారు వీడియోకి ఆడియోకి ఏదో తేడా ఉన్నట్టుందండి. ఒక్క నిమిషం. రే లబ్బే, ఎక్స్ట్రా క్వశ్చన్ చేసావు అనుకో నీకు ఫాట్ రా లబ్బే. ఏ సుజాత, అమ్మాయిని తీసుకురావే. మా అమ్మాయికి చిన్న స్టార్టింగ్ ప్రాబ్లం అండి. మీరు కానీ పాట పాడారనుకోండి అందరితో కలిసిపోద్ది అనమాట. మీకు ఎందుకు పాటలు వచ్చా? వచ్చు. పాట అల్లుడు గారు ఇది ఏ సినిమా లేదు అంటుంది.
అంటే అది శృతి సెట్ చేసుకుంటున్నా. ఓకే ఓకే పాట పాడుతున్నాను మామగారు, వినండి. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాలరాత్రికి చందమామకి మూడు పెట్టే మూడలోకం. పాట నచ్చిందా? ఇంకొక పాట అల్లుడు గారు, ఇంకో పాట అంటే పాడండి. పాట చింగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది దీని దిమ్మ ఉన్నదా అల్లుడు గారు మధ్యలో వాయిస్ మారింది. ఒక్క నిమిషం. రే లబ్బే, మళ్ళీ క్వశ్చన్ వేస్తావు అనుకో గోడకేసి ఫాట్ 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 ఉంటుందిరా లబ్బే. ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నారు? అల్లుడు గారు అంటే అడగడం మర్చిపోయాను, ఇందాక ఏదో అడిగారు మీరు. అమ్మాయి అంటే ఏం లేదు, టిఫిన్లు తింటారా కాఫీలు తాగుతారా అని అడిగాను అనమాట. ఇదిగో రండి ఇదిగో స్వీట్ నోట్ స్వీట్ తీసుకోండి. అల్లుడు గారు ఇందుకే మా అమ్మాయి ఎలాగో చెప్పలేదు మీరు. అంటే కొంచెం షేప్ అవుట్ అయిపోయింది, కొంచెం పిసికితే బాగుండేది. అంటే అదే లడ్డు గురించి మాట్లాడుతున్నాను. అవును మామగారు, ఇందాకేదో అడిగారు. అమ్మాయి కదా, అమ్మాయి కుందన బొమ్మ, బంగారు బొమ్మ, ఇత్తడి బొమ్మ. థ్యాంక్స్ అల్లుడు గారు. అయితే మా అమ్మాయి నచ్చింది అంటారు అల్లుడు గారు. అయితే మా అమ్మాయిని కూడా ఒకసారి అడుగుతుంది నచ్చిందా లేదా. అమ్మాయి నచ్చిందా? అల్లుడు గారు నచ్చిందంటండి. అల్లుడు గారు మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? అంటే అది మామగారు పెళ్లి చేసుకోవడానికి ఎప్పుడైతే ఏంటి రేపు చేసుకుందాంలేండి. ఓకేనా? ఇప్పుడు రేపా? రేపు అంటే ఏర్పాట్లు అయ్యి మరి. అల్లుడు గారు నేను అడగాలనుకుంటున్నావా? నేను ఆయనతో పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గా మాట్లాడతా అల్లుడు గారు, పర్సనల్ గా మాట్లాడుతుందంట. మనం వెళ్ళి టీ తాగుతాం పోయి అనుకున్నాడు. అమ్మాయి నువ్వు నాడు. ముందే మాట్లాడేందుకు దొరికిపోతావు కదా బాబు, పెళ్లి అయిపోయాక ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు. సార్ మీ పర్సనల్ మాట్లాడుకుని ఉంటే బాగోదు సార్. చెప్పింది దీతం తీసుకుంటావు కదా, ఎక్కువ దీతం కట్టేస్తాయి. మేనేజ్ తీవయ్యా, ఎంత అవుతుంది మేనేజ్ చెయ్యి. పెళ్లి అయ్యాక కాలు దొట్టుకుని తిప్పుకుంటాలే. రే బాయ్. ఓకే ఉంటున్నాను, బాయ్. నేను మీకు నచ్చానా? పటాస్ ప్రకాష్ కి దుర్గారావు దొరికినట్టు నువ్వు నాకు దొరికావు. నిజం చెప్పండి, ఇప్పుడు నేను మీకు నచ్చానా లేదా? ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? చిచ్చి సిగ్గులేదు రజమోహన్ అన్న, నేను సంగతి చెప్తా. నిజం చెప్పండి, నేను నచ్చానా లేదా? మనిషివా దున్నపోతువా నువ్వు బజార్ దానివే. నువ్వు వాటితో తిరిగావు, వీటితో తిరిగావు, ఆ రాజుతో తిరిగావే. చిచ్చి నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు. నీ కాలు కూడా సార్, నీ చేతులు ఇచ్చేస్తానే. మా నాన్న కూడా ఇప్పుడు నన్ను ఇలా తిట్టలే, మా అమ్మ కూడా తిట్టలే. కొత్తకో అప్పుడు ఏంటంటే అప్పుడు వ్యతిరేకంటే మనకి దేవుని మంచి పిదికిచ్చారు, కానీ వాయిస్ దెబ్బ అవుతుంది. ఎంతవరకు మాట్లాడి నేను కాదు, వీడియో నాదే. అది దెబ్బ ఇంకా ఎత్తిద్ది అనమాట. నేను మోసపోయాను. ఏం చేశారు? అది కాదు మా కదా. ఇప్పుడు ఏదే నువ్వు ఇక్కడ చెప్తాను, నేను మాట్లాడతాను. ఏం జరిగింది అంటే మరి ఇప్పుడు అమ్మాయి నా వాయిస్ అర్థం చేసుకోలేకపోయిందండి. అందువల్ల అంటే హలో అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాను. ఏది ఎతుకుతున్నది? ఏం మాట్లాడుతున్నారా? అంటే నేను మాట్లాడుతున్నాను, అటు ఇటు తోస్తున్నది. అయితే ఏదో బాధ వచ్చినట్టు ఉంది. బాధ కాదు మా నేనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అమ్మాయి మన వాయిస్ తో మిస్ అన్న తను తీసుకుందండి. దేవుడు మనకి మంచి పిరికిస్తుంది కదండి, వాయిస్ దెబ్బ అవుతుంది మా కదా. దాంతో మనం డబ్బింగ్ ఆర్టిస్ట్ పెట్టుకుని మేనేజ్ చేస్తున్నాం. ఎంతవరకు మాటలు నాయ అనుకుంటున్నాను. మీరు ఏదన్నారా? మామగారు నన్ను క్షమించండి, ఈ వాయిస్ నాది కాదు, వీడిది. వీడు నా డబ్బింగ్ ఆర్టిస్ట్.
ఎరా నత్తిపోకోడి మామగారు నువ్వు మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నారా గట్టిగా పట్టుకోవద్దు బేస్ మామగారు. వాయిస్ చూసి మా అమ్మాయి నీకు ఇద్దాం అనుకున్నా అంటే నీకు మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే అది మామగారు ఈ వీధిలో కానీ కనిపించావు అనుకో చంపేస్తా పో. తిత్తి ఈ ఈదులో అయితే మామగారు అసలు ఈ ఊర్లోనే కనిపిస్తాను పత్తాను ఇదండి నేను కాదు సార్ మీ అమ్మాయికి బేస్ వాయిస్ అంటే చాలా ఇష్టం కదా, నాది బేస్ వాయిస్ మీ అమ్మాయి నాకు ఇచ్చింది. రామ్మా నీకు మంచి సంబంధం చూస్తాను, వేరే సంబంధం.